దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ క్రీస్తు మోక్షారోహణ పండుగ శుభాకాంక్షలను మీ అందరికీ కూడా అందిస్తూ ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ అసెన్షన్ ఆఫ్ అవర్ లార్డ్. ఈనాటి ధ్యానాంశములో ఒక వాక్యాన్ని మనం తీసుకుందాం. మార్కు శుభవార్త 16వ అధ్యాయము 19వ వచనం. మార్కు శుభవార్త 16వ అధ్యాయము 19వ వచనం. ఇట్లు పలికిన పిదప యేసు పరలోకమునకు కొనిపోబడి, పరలోకము అన్నది అండర్లైన్ చేసుకోండి, లేదంటే బాక్సులో వేసుకోండి. పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. దేవుని యందు ప్రియులారా, ప్రవేశ వచనాల్లో చెప్పాను, మరొక్కసారి చెప్తూ ఉన్నాను. ఎందుకు యేసు ప్రభు పరలోకానికి మోక్ష రాజ్యానికి ఆరోహణమైపోయారు? ఎక్కడే ఈ లోకంలో ఉండిపోవచ్చు కదా. దానికి సమాధానం, ఈ లోకములోనే ఉండిపోతే మనందరం ఈ లోకమే సర్వస్వం, ఈ లోకమే సమస్తం, ఈ లోకం కొరకే జీవించాలి, ఈ లోకం కొరకే పాటుపడాలి అన్నట్టు జీవిస్తాము. కనుక ఆయన పరలోకానికి వెళుతూ, నా బిడ్డలారా, ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఇది అశాశ్వతమైనది. నీ గమ్యస్థానము, నీ గృహము, నీ సొంత ఇల్లు ఇక్కడ కాదు, అది పరలోకములో. కనుక నీ మనస్సులను పరలోకం వైపు నిలపండి, మీ కన్నులను పరలోకం వైపు నిలపండి, మీ దృష్టి అంతా పరలోకం వైపు నిలపండి అంటూ ప్రభు ఈ యొక్క మోక్షారోహణ ద్వారా ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక మన గమ్యం పరలోకం, మన లక్ష్యం పరలోకం, మన మనస్సులు, తలంపు, దృష్టి అంతా కూడా పరలోకం వైపే నిలపాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో ఈ ధ్యానాంశానికి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చాను, కానీ మరొక చిన్న సంఘటనతో, బైబిల్లో ఉన్న ఒక సంఘటనతో ప్రారంభించాలి అనుకుంటున్నాను. దేవుని యందు ప్రియులారా, మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 4వ వచనములో ఈ వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది. ఏంటది? అప్పుడు పేతురు అంటున్నాడు, ఓ ప్రభు, మనము ఇచ్చటనే ఉండుట ఎంతయో మంచిది. నీవు కనుక అనుమతించినచో నేను నీకు, మోషేకు, ఏలియాకు 3 పర్ణశాలలను నిర్మింతును. దేవుని యందు ప్రియులారా, అది మోక్షారోహణ సమయంలో, అది ట్రాన్స్ఫిగరేషన్ అంటే దివ్య రూపధారణ సమయంలో, బహుశా ఏ టేస్ట్ ఆఫ్ హెవెన్, ఏ బిట్ టేస్ట్ ఆఫ్ హెవెన్, పరలోకం ఎలాగుంటుందో అంటూ ఆ దివ్య రూపధారణలో ప్రభు అయిన యేసు ఆ శిష్యులకు చూపించాడు. పరలోక మధురానుభూతిని వారు పొందారు. దే టేస్టెడ్ హెవెన్. కనుక వెంటనే అంటున్నాడు ప్రభువా, మనం ఇక్కడే ఉండిపోదాం, ఇది విడిచి వెళ్ళొద్దు, ఇది విడిచి ఉండాల్సిన అవసరం లేదు, ఇదే బాగుంది. దేవుని యందు ప్రియులారా, పరలోకం ఎంతో 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 గొప్పది. పరలోకం, మోక్షం ఎంతో 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 మంచిది. ఈ పరలోకం ఎంతో 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 ఆశించదగినది. అందుకోసమే అది అంత గొప్పది. కనుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. వింటున్నారా? యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే, ఇంత అందమైన పరలోకం నా ప్రజలు కోల్పోతున్నారు. నరకం ఎంత భయంకరమో ఆయనకు తెలుసు, పరలోకం ఎంత మధురమో ఆయనకు తెలుసు. మనము దాన్ని కోల్పోతున్నాం. కనుకనే ఆయన ఈ భూలోకానికి మనుష్య అవతారం ఎత్తి వచ్చాడు. అది మనం కోల్పోతున్నాము. కనుకనే దాన్ని ఇవ్వడం కోసం ఆయన శ్రమలు పొంది మరణించాడు. ఆయన పునరుత్థానమయ్యాడు, ఆయన మోక్షార్హం అయ్యాడు. ఇందుకొరకే దేవుని యందు ప్రియులారా, దేర్ఫోర్ వి కెనాట్ లూజ్ ఇట్. డు నాట్ థింక్ ఎ ఛాన్స్ టు లూజ్ ఇట్. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం,
నరకములో పడే అనేక బాధలలోకెల్లా గొప్పదైన బాధ ఏంటో తెలుసా? ఒక పునీతుడు అంటాడు, నరకములో మనము పొందే అనేక బాధలలో కన్నా అసలైన బాధ, అసలైన నరకం ఏంటంటే మన స్వయం కృతాపరాధము వలన నువ్వు అయ్యో నా సొంత పనుల వలన నేను మోక్ష భాగ్యాన్ని కోల్పోయానే అన్న బాధ మనల్ని దహించి వేస్తూ ఉంటుందంట దేవుని యందు ప్రియులారా. నా సొంత తప్పుల వలన, నా పాపముల వలన, నేను హృదయ పరివర్తన చెందకపోవడం వలన, నేను ప్రార్థించకపోవడం వలన, నేను ప్రేమించకపోవడం వలన, నేను విశ్వసించకపోవడం వలన నేను ఈ అందమైన భాగ్యాన్ని కోల్పోయానా అన్న బాధ మనలను అంతగా మరింతగా బాధ పెడుతుంది దేవుని యందు ప్రియులారా. అంత గొప్పది మోక్ష రాజ్యం, అంత గొప్పది మోక్ష భాగ్యం, అంత గొప్పది పరలోకం. ఓకే, ముందు చెప్పినట్లుగా వీ కెన్ నెవర్ ఎక్స్ప్లెయిన్ హెవెన్, బట్ వీ షల్ ట్రై ఎ లిటిల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మోక్షాన్ని మనం ఎన్నడూ ఎప్పటికీ వివరించలేము, కానీ ప్రయత్నిద్దాం. దేవుని వాక్యాలు అక్కడక్కడ రాయబడిన దేవుని వాక్యాల సహాయంతో, పునీతుల అనుభవాలతో జోడించి కొంచెం మోక్షం గురించి తెలుసుకొనడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మోక్షం గురించి చెప్తుండగా 10 అంశాలు చెప్తాను. 10 చిన్న చిన్నవే, టకటక 10 పాయింట్లు అనుకుందాం, త్వరగా అయిపోతుంది. ఓకే, ఒక్కొక్కటిగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం దేవుని యందు ప్రియులు. మొట్టమొదటిది, మోక్షము ఎటువంటిది అంటే, మోక్షము ఎవ్వరు ఎన్నడూ చూడనిది, ఊహించలేని అందమైన ప్రదేశం మోక్షము. ఓకే, మోక్షము ఎవరు ఎన్నడూ చూడనిది, ఊహించుకోలేనిది, అటువంటి అందమైన ప్రదేశం మోక్షం అంట. నేను చెప్తున్న మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 9వ వచనం. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 9వ వచనం. కానీ పరిశుద్ధ గ్రంథమున పలుకుచున్నట్లుగా, ఓకే, ఎవడును ఎన్నడును కననిది, విననిది, ఎన్నటికైనా సంభవింపగలదని ఎవడు భావింపనిది అగు దానినే తనను ప్రేమించు వారికై దేవుడు సిద్ధము ఓనర్చెను. దేవుని యందు ప్రియులారా, మన కొరకు ఆయన ఏమి సిద్ధపరిచాడండి అంటే, వాట్ కైండ్ ఆఫ్ గిఫ్ట్, వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్, వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అతను సిద్ధపరిచాడంటే, చూడండి, ఎవడు ఎన్నడు కననిది, విననిది, ఎన్నటికైనా ఇది కూడా ఉంటుందా, ఇలా కూడా ఉంటుందా అని ఊహించలేనిది, అటువంటి దానిని తనను ప్రేమించి మన కొరకు ఆయన ఏర్పాటు చేశాడంటే దేవుని యందు ప్రియులారా. వీ కెన్ నెవర్ ఫుల్లీ ఇమాజిన్, బట్ ఒకవేళ ఇమాజిన్ చేసుకోండి అంటే, మోక్షాన్ని ఇమాజిన్ చేసుకోండి, ఎలా ఉంటుంది? మోక్షాన్ని ఇమాజిన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఫుల్ గ్రీన్ మెడోస్ అనుకోవచ్చు. ఓకే, అలా మనం ఊహించుకోలేం స్క్రీన్ మీద ఉన్నట్టు. మనం ఎలా ఊహించుకుంటే పచ్చని పైరులు, చక్కని అందమైనటువంటి పూల తోటలు, సెలయేళ్ళు, ఇంతే కదా మనం ఊహించగలం. కానీ దాని మీద కొన్ని కోట్ల రెట్లు అందంగా దేవుని యందు ప్రియులారా ఈ పరలోకం ఉంటుందంట. పునీత బెర్నార్డ్ గారు అంటున్నారు, ఇంగ్లీష్ చెప్తాను జాతకాలకి. పునీత బెర్నార్డ్ గారు అంటున్నారు, ఓ మ్యాన్, ఇఫ్ యూ విష్ టు అండర్స్టాండ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ హెవెన్, know that in that happy country there is nothing which can be disagreeable and everything that you can desire. అంటే అర్థం, ఈ లోకంలో మనకు కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు, అవునా? పరలోకంలో అయితే నీకు నచ్చనిదంటూ ఏమీ ఉండదు, నువ్వు చూసిందల్లా నీకు నచ్చుతూనే ఉంటుంది. అటువంటి ప్రదేశం మోక్ష రాజ్యము అంటాడు పునీత బెర్నార్డ్ దేవుని యందు ప్రియులారా. ఈ లోకంలో కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు, కొన్ని ఇష్టం, కొన్ని కష్టం, కొన్ని లాభం, కొన్ని నష్టం కదా.
కానీ పరలోకంలో నీకు నచ్చనిది అంటూ ఏమీ ఉండదు. చూచిందల్లా ఇష్టపడుతూనే ఉంటావు. ఈ లోకంలో వెలుగు అంటే ఇష్టం, చీకటి అంటే కష్టం. ఈ లోకంలో సాతానుడికి ఇష్టం లేదు మీరు చూడడం. పరలోకం ఎలాగుంటుందో పాప మా పిల్లవాడు రాత్రి 12-1 గంట వరకు తెలిగేసి తయారు చేశాడు. ఓకే. దేవుని యందు ప్రియులారా, వెలుగు అంటే ఇష్టం, చీకటి అంటే కష్టం. వర్షం అంటే ఇష్టం, తుఫాను అంటే కష్టం. ఎండ అంటే ఓకే, సమ్మర్ ఎండ అంటే అస్సలు నాట్ ఓకే, వద్దే వద్దు. ఈ లోకంలో జబ్బులు, రోగాలు, బాధలు, భయాలు, ఆందోళనలు, శోధనలు, కోపాలు, ద్వేషాలు, అసూయలు, పేదరికం, అప్పులు, నిరుద్యోగం, ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. కానీ పరలోకంలో ఏమీ ఉండవు. నీకు తలనొప్పి ఉండదు, నీకు నడు నొప్పి ఉండదు. దేవుని యందు నీకు ఏది ఉండదు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నువ్వు చూచిందల్లా నీకు ఇష్టపడతావు. నీకు ఇష్టం లేదంటూ ఏమీ ఆ లోకంలో ఉండదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది మొట్టమొదటి. ఓకే, మోక్షము ఎవరు చూడని ఊహించిన అందమైన ప్రదేశం అయిపోయింది. రెండవ ధ్యానాంశం దేవుని యందు ప్రియులారా, ఈ మోక్షం ఇంకా ఎలాగుంటుందండి అంటారా? మోక్షము కన్నీరే ఉండని అద్భుతమైన ప్రదేశం. చెప్పండి అందరూ, కన్నీరంటూ ఉండదు. మీలో ఎవరైనా ఈ లోకంలో కన్నీరు పెట్టలేదు అన్నవాడు ఎవడున్నాడా? ఎవడు లేడా? ఒక్కడు కూడా. అందరం కన్నీరు పెట్టే వాళ్ళమే, అందరం బాధపడే వాళ్ళమే, అందరము నలిగిపోతున్న వాళ్ళమే దేవుని యందు ప్రియులారా. కానీ పరలోకములో కన్నీరంటూ ఉండని అద్భుతమైన ప్రదేశం పరలోక రాజ్యం, మోక్ష రాజ్యం దేవుని యందు ప్రియులారా. నేను చెప్తున్న మాట కాదు, దేవుని వాక్యం. దర్శన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. దర్శన గ్రంథము 21:4వ వచనం. వారి నేత్రముల నుండి వెలువడు బాష్పములను, వారి నేత్రముల నుండి వెలువడు బాష్పములను ఆయన తుడిచివేయును, ఆయన తుడిచివేయును. ఇక మృత్యువు గాని, ఇక మృత్యువు గాని, దుఃఖము గాని, దుఃఖము గాని, ఏడ్పు గాని, ఏడ్పు గాని, బాధ గాని, బాధ గాని ఏ మాత్రమును ఉండబోదు, ఏ మాత్రము ఉండబోదు. పాత విషయములు గతించినవి. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, మోక్షములో మరణము ఉండదు, మరణిస్తానన్న భయము ఉండదు. ఓకే, మోక్షములో దుఃఖము ఉండదు, రోగాలు ఉండవు, పేదరికం ఉండదు, అప్పుల పాలైపోయిన ఉండదు, వడ్డీ కట్టాలన్న గొడవ ఉండదు, ఇంటి రెంట్ కట్టాలన్న గొడవ అస్సలు ఉండదు, అసౌకర్యాలు ఉండవు, బాధించే ఎండలు ఉండవు, వణికించే చలి ఉండదు. ఇట్ ఈస్ కంటిన్యూవల్ డే. ఎప్పుడూ పగలే, రాత్రి ఉండదు. ఎప్పుడు కూడా వసంతకాలమే, పూలు పూస్తూనే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే పూలు పుయ్యాలా, అవి ఎండాలా, మళ్ళీ కొత్తవి పుట్టాలా. అక్కడ అలా కాదు, ఎప్పుడు కూడా పువ్వులు పూస్తూనే ఉంటాయి. దేవుని యందు హింసలు ఉండవు, అసూయలు ఉండవు. ఓకే, అక్కా చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య, తోటి కోడళ్ళ మధ్య అస్సలు అసూయలు ఉండవు. ఎలాగంటే నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువారిని ప్రేమిస్తావు. నీ పొరుగువారి ఆనందంలోనే నీ ఆనందాన్ని వెతుక్కుంటావు. అటువంటిది పరలోక రాజ్యం. కన్నీరు ఉండని ప్రదేశం పరలోకం. ఎవరైనా చెప్పారా ఈ విషయాలు ఇంతకుముందు? మోక్షరాజ్యం గురించి ఎవరు చూడని, కనని, ఊహించలేని ప్రదేశం మోక్షరాజ్యం. దేవుని యందు ప్రియులారా, యేసువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక మూడవ ధ్యానాంశం దేవుని యందు ప్రియులారా, మోక్షరాజ్యం ఎలాగుంటుందండి అంటే, మోక్షము పునీతులతో నిండి ఉన్న అందమైన ప్రపంచం. చెప్పండి అందరూ, పునీతులతో నిండి ఉండిన అందమైన ప్రపంచం. ఈ మోక్షరాజ్యమే అందంగా ఉంటే అందులో ఉన్నవారు ఇంకా అందంగా ఉంటారంట దేవుని యందు ప్రియులారా. వాక్యం చెప్తుంది, దర్శన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం. అంతటి సింహాసనాసీనుడు అంటున్నాడు, ఇప్పుడు అన్నింటినీ కొత్తగా సృష్టించెదను, మానవుడైన నీవు నేను నూతన సృష్టిగా చేయబడతాం. వి బికమ్ న్యూ, అల్టిమేట్లీ, కంప్లీట్లీ న్యూ. ఎలాగండి అంటే, యేసు ప్రభు ఎలాగైతే మహిమ శరీరముతో ఉన్నాడో మనము కూడా మహిమ శరీరంతో ఉంటాం. పండు ముసలి యవ్వనస్తురాలు అయిపోతుంది, పండు ముసలి కూడా యవ్వనస్తుడు అయిపోతాడు.
ఎవ్రీథింగ్ న్యూ, సమస్తము కూడా నూతనీకరించబడుతుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరు, అక్కడ అందమైన భవనాలు, ఇక్కడ మరీ తెల్ల అందం కూడా చూడాలి. అందమైన భవనాలు, అందమైన భవంతులు, రత్నాలతో పొదగబడిన వీధులు, బంగారముతో చేయబడిన గృహాలు, ద్వారాలు, గోడలు, ద్వారబంధాలు, అందమైన పుష్పాలతో అలంకరించబడిన ప్రదేశము ఈ మోక్షం. అయితే భవనాలేనా ఇంత అంటే కాదండి, అంతకంటే అందం అందులో ఉన్న పునీతులంట. పునీతులు ఒక్కొక్కడు ఒక్కొక్క సూర్యుడిలాగా వెలుగొందుతూ ఉంటాడంట. వీళ్ళలేనా అంటే వీళ్ళను మించినటువంటి అందం సుగుణాల రాశి, సౌందర్యవల్లి ఎవరు? మరియ తల్లి. దేవుని యందు ప్రియులారా, సుగుణాల రాశి, సౌందర్యవల్లి మరియ తల్లి అందం వర్ణించలేనిది. యేసు ప్రభుని అందం మహావర్ణించలేనిది. దేవుని యందు ప్రియులారా, ఒక ఎగ్జాంపుల్, పునీత తెరేసమ్మ గారికి ఒకానొక రోజున యేసు ప్రభు, పరలోకములో ఉన్న యేసు ప్రభు దర్శనమిచ్చారట. ఎలాగో తెలుసా? జస్ట్ ఒక చెయ్య, ఇంతే, ఈ చెయ్యి ఒకటే చూసిందట. ఈ తెరేసమ్మ యేసు ప్రభుని చెయ్య మాత్రమే చూశారంట. చూసి ఆ చేతి యొక్క అందం, ఆ వర్ణం, ఆ రంగు, ఆ చేతికున్న అందాన్ని చూసి ఆమె నిశ్చేష్టురాలు అయిపోయారంట. షీ వాజ్ అమేజ్డ్, స్ట్రక్ విత్ అస్టోనిష్మెంట్. షీ వాజ్ స్ట్రక్ విత్ అస్టోనిష్మెంట్ అంటే ఇంత చెయ్యి మాత్రమే చూడగా, యేసు ప్రభు చెయ్యి చూడగా, అది చూచి దాని అందం చూసి, యేసు ప్రభు చెయ్యి అందాన్ని చూచి ఆమె నిశ్చేష్టురాలు అయిపోయారండి. దేవుని యందు ప్రియులారా, చెయ్యే అంత అందంగా ఉంటే ఆ ప్రభు ఇంకెంత అందంగా ఉంటాడు. ఇంకో ఎగ్జాంపుల్, సెయింట్ ఫ్రాన్సిస్, పునీత ఫ్రాన్సిస్ వారు, అసిసిపుర ఫ్రాన్సిస్ వారు అనుకుంటా. ఆయన ఒక రోజున ఒక దర్శనంలో ఒక దేవదూత వయలిన్ కొడుతూ దేవుని స్తుతించడం విన్నారంట, చూచారు, విన్నారంట. ఆ దేవదూత అందానికి, ఆ యొక్క మ్యూజిక్, సంగీత మధురానికి ఆల్మోస్ట్ గుండె పగిలి చచ్చిపోయేంత పని అయిందంట. ఎక్కువ ఆనందం వస్తే మనం ఎక్కువ గుండె పగిలి చచ్చిపోతాం చూడ ఆనందంతో, అటువంటి పరిస్థితుల్లోకి ఆయన వెళ్ళిపోయారంటే దేవుని యందు ప్రియులారా. ఇటువంటి పునీతులతో, అమ్మ మరియ తల్లితో, దేవదూతలతో నిండి ఉన్న, పునీతులతో నిండి ఉన్న అందమైన ప్రదేశం ప్రపంచం ఈ మోక్షరాజ్యం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 3 విషయాలు చెప్పాను. యేసువందనం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. బాగుందా మోక్షం? చూస్తున్నారా? అర్థమవుతుందా? కావాలా వద్దా? మోక్షము కావాలి అన్న ఆశ మనలో ఉండాలి. దేవుని యందు ప్రియ, ఆశ లేకపోతే మనం పొందుకోలేం. 4వ ధ్యానాంశం, దేవుని యందు ప్రియులారా, మోక్షములో దేవుడే అసలు సిసలైన మన బహుమానం. ఇప్పటి వరకు భవనాలు అందంగా ఉన్నాయి, కన్నీరు లేదు, ఎవరు ఊహించలేనిది, పునీతులు అందంగా ఉన్నారు, మరియ తల్లి అందంగా ఉన్నారు, అవన్నీ ఒక ఎత్తు అయితే అసలైనటువంటి ఎత్తు దేవుని యందు ప్రియులారా, దేవుడే అసలైన బహుమానం. దేవుడే అసలైన బహుమానం. దేవుని యందు ప్రియులారా, ఆ దేవదేవుణ్ణి ముఖాముఖిగా దర్శించడం, ఎల్లకాలము ఆయన ప్రేమించడమే అసలైనటువంటి మోక్షము, అసలైన మోక్ష బహుమానం. ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనములో ఇది జరిగిన తర్వాత దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యెను. దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై అతనికి దేవుని మాట వినబడిన, అబ్రహాము భయపడకము, నేను నిన్ను డాలువలే కాపాడెదను, నేను నిన్ను డాలువలే కాపాడెదను, నీకు ఒక గొప్ప బహుమానమును ఇచ్చుచున్నాను, నేను నీకు ఒక గొప్ప బహుమానం ఇచ్చుచున్నాను. బహుమానం ఏంటి తెలుసా? నేనే నీకు డాలుగా ఉంటా, నేనే నీకు రాజ్యంగా ఉంటా, నేనే నీకు ఒక బహుమానముగా మారుతాను అని ప్రభు అంటున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అదవుతుందా? చెప్పాను ముందే, ఇట్స్ ఎన్ ఎక్స్పెరిమెంట్, ఇది ప్రయోగం, ఇది అంత ఇంట్రెస్ట్గా ఉండదు. మీరు వినడానికి అంత సాతానుడు సహకరించడు, వదిలిపెట్టడు. జాగ్రత్తగా ఆలకించండి అంటున్నాను. అందుకే డోంట్ గెట్ డిస్టర్బ్డ్
అట్ ఎనీ కాస్ట్. పునీత అగస్టిన్ వారు అంటారు, ఒకవేళ దేవుడు కనుక ఒకే ఒక క్షణం నరకములో ఉన్న వారికి కనిపిస్తే ఏమవుతుందో తెలుసా? ఒక్క క్షణం, జస్ట్ లైక్ దట్, ఒక్క క్షణం, ఒక చిటిక వేసిన కాలం మాత్రమే దేవుడు నరకంలో ఉన్న వారికి తన దర్శనాన్ని ఇస్తే ఏమవుతుందో తెలుసా? నరకమంతా ఆ క్షణంలోనే ఆనందంతో నిండిపోతుందంట. ఒక క్షణంలో నరకమంతా ఆనందంతో నిండిపోతుంది. ఒక క్షణం ప్రభుని యొక్క దర్శన భాగ్యం అంత శక్తివంతమైనది, అంత మేలైనది అని అంటాడు. ఎవరు? అగస్టిన్ వారు అంటారు, నరకములో ఉన్న ఆత్మలకు 2 ఆప్షన్స్ ఇచ్చామనుకుందాం. 2 ఆప్షన్స్ ఏంటి? మొదటి ఆప్షన్, ఒకే ఒక క్షణం నువ్వు దేవుని దర్శించుకో, కానీ జీవితకాలం, శాశ్వత కాలం నువ్వు నరకంలో అన్ని బాధలో పడాలి. ఇది ఓకేనా? రెండవ ఆప్షన్, నీకు ఒక్క క్షణం కూడా దేవుని దర్శనం ఉండదు, నరకం కూడా ఉండదు. రెండిట్లో ఏది ఎంచుకుంటారు? నువ్వైతే ఏమెంచుకుంటావు? అర్థమైందా? ఆప్షన్ ఏబి, ఆప్షన్ 1 and 2. ఆప్షన్ 1, దేవుని దర్శనం ఒక్క క్షణమే, ఎల్లకాలం నరకం. రెండవది, దేవుని దర్శనం ఉండదు, ఒక క్షణం కూడా నరకము ఉండదు. నీకేం కావాలి? 1 or 2? ఫస్ట్ 1. మీరు ఫస్ట్ 1 ఎగ్జాక్ట్లీ. నరకంలో ఉన్న ఆత్మల కంట ఈ యొక్క ఆప్షన్ ఇస్తే వారందరూ అంటారంట, నాకు ఒక్క క్షణం దేవుని దర్శనం ఇవ్వండి చాలు, ఎల్లకాలం నరకంలో ఉండమని ఉంటాను అని. అదే అంటే ఆ ఒక్క క్షణము దేవుని దర్శనం అంత గొప్పదైతే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎల్లకాలం, కలకాలం, నిత్యకాలం దైవ దర్శనం మోక్షరాజ్యంలో మనందరికీ ఇంకెంత గొప్పగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఓకే, ఒక్క క్షణమే అంత ఆనందం అయితే ఎల్లకాలం దైవ దర్శనం ఇంకెంత ఆనందంగా ఉంటుందో. కనుక దేవుని యందు ప్రియులారా, మోక్షములో దేవుడే మన బహుమానం, దేవుడే మన బహుమానం. యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఐదవది దేవుని యందు ప్రియులారా, మోక్ష భాగ్యం ఎటువంటిదంటే అంతులేని ఆనంద నిలయం. మోక్షరాజ్యం అంతులేని ఆనంద నిలయం. మోక్షములో ఉన్న ఆత్మలు అంతులేని ఆనందాన్ని పొందుతూ ఉంటాయంట. ఒక ఉదాహరణ, సెయింట్ పీటర్ అలకాంతారా అనే ఒక పేతురు అనే ఒక వ్యక్తి ఒకరోజు దైవ ప్రేమలో పడిపోయాడు. దైవ ప్రేమ అనే ఎక్స్టసీలో, దర్శనంలో వెళ్ళాడు. అందులో ఆయన వెళ్ళిపోతూ ఒక పెద్ద చెట్టుని పట్టుకున్నాడు, కొమ్మని. ఆ దైవ దర్శనంలో లీనమైన వ్యక్తి అలాగ పరలోకానికి వెళ్ళిపోతూ ఈ చెట్టుని వేర్లతో సహా లేపుకుని వెళ్ళిపోయాడట. అంటే దైవ దర్శనంలో ఉన్నవారికి, దైవ ప్రేమలో ఉన్నవారికి ఎంత శక్తి ఉంటుందో అని చెప్తున్నారు. రెండవ ఉదాహరణ పునీత లారెన్స్. మన శుక్రవారం కూడా చెప్పాను. పునీత లారెన్స్ అనే ఒక డీకెన్ బ్రదర్ గారిని ఆ యొక్క రాజుగారు భయంకరంగా హింసించి చంపాలనుకుంటాడు. ఎలా చంపుతాడు? చేతులు వెనక్కి కట్టేసి, కాళ్ళు వెనక్కి కట్టేసి, చేతుల మధ్యలో నుంచి, కాళ్ళ మధ్యలో నుంచి ఒక ఇనప రాడ్డును పెట్టి, కిందన నిప్పులు పెట్టి, కిందన కాలుస్తూ ఉంటాడు. గ్రిల్ చికెన్ను కాల్చినట్టు కాలుస్తుంటే ఆయన దైవ ప్రేమలో లీనమైపోయాడు, దైవ ప్రేమతో నింపబడ్డాడంట. అందువల్ల ఏమైందంటే ఈ అగ్ని కాలుస్తుండగా ఆయనకు నొప్పి తెలియలేదు. ఆయనకు అస్సలు ఇసుమంత కూడా నొప్పి తెలియకుండా నవ్వుతూ దేవుని స్తుతిస్తున్నాడు. రాజుగారు నెక్కిరిస్తున్నాడు, ఓ రాజా ఇంకెంతసేపు కాలుస్తావు? ఒక పక్క మాడిపోయాను, ఇంకో పక్క తిప్పవా, మర్చిపోయావా, తిప్పవయ్యా అంటాడట. దేవుని యందు ప్రియులారా, అంటే క్రిందన మంట పెట్టిన మంట తెలియడం లేదు. అంటే అంతులేని ఆనందం, దేవుని ప్రేమ,
దేవుని ప్రేమతో నిండి ఉంటుంది మోక్షరాజ్యం. మోక్షము అనగా అంతులేని దేవుని ప్రేమ, దేవుని ఆనందము నిలయము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అంతెందుకండి, అంతవరకు ఎందుకు? ఒక పాపాత్ముడు తన పాపాల కొరకు నిజముగా పశ్చాత్తాపపడి కన్నీరు కారిస్తే దేవుడు అతని హృదయంలోనికి గొప్పదైన ఆనందాన్ని పంపిస్తాడు. పునీత అగస్టిన్ వారు అంటారు, ప్రభువా నీ కొరకు ఏడిస్తేనే ఎంత ఆనందాన్ని ఇస్తున్నావే, నిన్ను చూస్తూ ఉంటే, నిన్ను ప్రేమిస్తే ఇంకెంత ఆనందాన్ని నాకు ఇస్తా. మంచి పాప సంకీర్తనం చేసి నిజంగా నీ పాపాలు ఒప్పుకొని బయటకు వచ్చినప్పుడు గాడ్ విల్ కన్సోల్ యూ. దేవుడు నీకు ఒక ఆనందాన్ని ఇస్తాడు. పాపము చేసి పశ్చాత్తాపడి ఏడ్చినప్పుడే దేవుడు ఎంత ఆనందాన్ని ఇస్తున్నప్పుడు, ఆయన కొరకు జీవిస్తున్నప్పుడు, ఆయన ముఖాముఖిగా చూస్తున్నప్పుడు, ఆయన ప్రేమతో నింపబడినప్పుడు ఇంకెంత ఆనందం మనందరం పొందుకుంటాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుడు, మోక్షరాజ్యం అంతులేని ఆనందానికి నిలయం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేషువ వందనం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఆరోది మోక్షరాజ్యం. మోక్షం అంటే ఏంటంటే దేవునిని ముఖాముఖిగా దర్శించుకోవడం మోక్షరాజ్యం. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయము 12వ వచనం చదవండి ఎవరైనా. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13-12 ఉన్నదా? ఇప్పుడు మనము చూచినది అద్దములో మసకగా కనబడు ప్రతిబింబము వంటిది, కానీ అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు నాకు తెలిసినది కొంత మాత్రమే, కానీ అప్పుడు నన్ను దేవుడు పూర్తిగా ఎరిగినట్లే నేను ఆయనను ఎరుగుతుంది. దేవుని ఈ లోకంలో మనము దేవుని గురించి ఆలోచించి ఇవన్నీ కూడా ఒక మసక, ఒక నీడ లాంటిది. కానీ అక్కడ మాత్రం ముఖాముఖిగా దర్శిస్తాం, సంపూర్తిగా తెలుసుకుంటాం. మోక్షము దేవునిని ముఖాముఖిగా దర్శించుకోవడం. దేవుని యందు ప్రియులారా, 7వది చాలా ఇంపార్టెంట్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 7వది మోక్షము దేవుని యందు ప్రియులారా కృపావరాల జ్ఞానోదయం. ఓకే, మోక్షములో పొందిన కృపావరములకు జ్ఞానోదయం కలుగుతుంది. We will be enlightened. We will be enlightened. ఈ లోకములో నేను దేవుని ప్రేమిస్తున్నానా, నేను దేవుని ప్రేమకు యోగ్యుడేనా అన్న డౌట్లు, సంశయాల వలన ఉంటుంటాం. కానీ మోక్ష పదములో నీ ఆత్మకు తెలుసు నీవు దేవుణ్ణి కలకాలం ప్రేమిస్తున్నావని, దేవుడు అనంతమైన ప్రేమతో నిన్ను స్వీకరిస్తున్నాడు అని. నెంబర్ 1 ఇక్కడ గుర్తుంచుకోండి, యేసు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ లోకములో నీకు, అప్పుడు ఆ లోకంలో నీకు జ్ఞానోదయం అవుతుంది. ఈ లోకంలో నాలాంటి వాడు ఎన్ని చెప్పినా అర్థం కాదు, ఎక్కదు. కానీ పరలోకానికి వెళ్ళాక తెలుస్తుంది ఆ ప్రభువు నిన్ను ఎంత గొప్ప ప్రేమతో ప్రేమించాడో. జ్ఞానోదయం కలుగుతుంది మోక్షంలో. 2, ఆ ప్రభువు నీ కోసం ఎన్ని శ్రమలు పొందాడో, ఎటువంటి మరణాన్ని చవిచూచాడో, ఆయన గొప్ప ప్రేమ ఏమిటో నీకు జ్ఞానోదయం కలుగుతుంది ఆ మోక్షరాజ్యంలో. 3, తనను తాను ఎలా నీకు ఆహారంగా మార్చుకున్నాడో దివ్య పూజాబలిలో, దివ్య సత్ప్రసాదంలో, అప్పుడు నీకు జ్ఞానోదయం కలుగుతుంది ఆ మోక్షరాజ్యంలో. ఆయన ప్రేమను తెలుసుకుంటావు, ఆయన మరణము యొక్క విలువ తెలుసుకుంటావు, తన దివ్య సత్ప్రసాదం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటావు. 4వది దేవుని యందు ప్రియులారా, ఎన్ని విధాలుగా సహాయకాలు పంపాడో, ఎన్ని విధాలుగా ఆయన నిన్ను కాపాడాడో, ఎన్నిసార్లు నిన్ను తన గురువుల ద్వారా మంచి మార్గంలో పెట్టాలని ప్రయత్నించాడో, అప్పుడు నీకు జ్ఞానోదయం కలుగుతుంది. అప్పటివరకు నీకు అర్థం కాదు. ఎన్ని ప్రమాదాల నుంచి కాపాడాడో, ఎన్నిసార్లు మరణం నుంచి కాపాడాడో, ఎన్నిసార్లు సాతాను నుంచి కాపాడాడో, శత్రువుల నుంచి కాపాడాడో, పెడమార్గములో నుంచి కాపాడాడో, పాపములో పడిపోకుండా కాపాడాడో, అప్పుడు నీకు జ్ఞానోదయం కలుగుతుంది దేవుని యందు ప్రియులారా. తర్వాత
ఎన్నిసార్లు నిన్ను పాపంలో పడిపోకుండా కాపాడాడో, ప్రమాదాల నుంచి కాపాడాడో నీకు జ్ఞానోదయం కలుగుతుంది. ఈ లోకంలో నీవు నష్టం, కష్టం, బాధగా భావించిన ఆ పేదరికం, ఆ రోగాలు, ఆ కష్టాలు నీకు మేలులు తెచ్చిపెట్టాయి, మేలులే వచ్చి చేశాయి అన్న అంశం అప్పుడు నీకు అర్థమవుతుంది. ఈ రోజున ఈ పేదరికం ఏంటి అంటామే, ఆ పేదరికం వల్లనే నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు. నువ్వే ధనవంతుడివైతే దేవుడు నీకు గుర్తుకు రాడు. అమ్మా, పేదవాడిగా చేసి నన్ను నీ సన్నిధిలో పెట్టుకున్నావా ప్రభువా, నీకు వందనాలు అని అప్పుడు చెప్తావు. ఇప్పుడు చెప్పు. అదవుతుందా? ఒక రోజున ఒక తల్లి, ఒక సహోదరి డ్యూటీకి వెళ్తుంది. ఆ రోజు అన్నీ కూడా ఉదయం లేచినప్పటి నుంచి కూడా అన్ని పొరపాట్లే జరుగుతూ ఉన్నాయంట. అన్నీ పొరపాట్లే. నేను లేచిన వెంటనే నీరు రాలేదంట. దాని కింద మీద పడి నీరు తెచ్చుకుంది. డ్యూటీ టైం అయిపోతుంది. తీరా వచ్చి కారులో కూర్చుంటే వెనకాతల ఒక ట్రక్ వచ్చి అడ్డు పెడతాడు, బస్సు. అయ్యో ఎందుకు అలాసంగా నాకు ఇప్పుడు అడ్డు పెట్టావు, నేను వెళ్ళాలి. ఇది ద గ్రేటెస్ట్ మిరకల్ మూవీలో ఉంది, మనం చూసాం. ద గ్రేటెస్ట్ మిరకల్ మూవీలో ఈ ఇన్సిడెంట్ ఉంది. ఆవిడ కంగారు పడుతూ ఉంటుంది. తను గుళ్ళోకి వెళ్ళిన తర్వాత దేవదూత కావలసిన మనకి దర్శనం ఇస్తాడు. ఈరోజు నాకు ఏం బాగలేదు అంటావేంటి, ఉదయం లేచిన వెంటనే నాకు నీరు రాలేదు. ఆ నీరు రాకపోవడం వల్లనే నీ కొడుకు ఈరోజు బతుకున్నాడు, లేదంటే నీ కొడుకు ఆ స్విమ్మింగ్ పూల్లో పడి చచ్చిపోవలసిన వాడు అని దేవదూత చెప్తాడు. మరి అయితే బయటకు వస్తున్నప్పుడు ఆ బస్సు అడ్డొచ్చేసింది, నాకు బస్సు అడ్డొచ్చింది కనుక నువ్వు ఇంకా బతుకున్నావు. ఎందుకంటే బ్రేకులు తెగిపోయిన ఒక లారీ ఆ రోడ్డుగా వెళ్తుంది. ఆ బస్సు అడ్డు రాకపోతే నువ్వు కరెక్ట్గా లారీ కింద ఉంటావు, ఆ లారీ నిన్ను కొట్టేసేది. ఈరోజు బతుకున్నావంటే ఆ బస్సు అడ్డు రావడం వల్ల. ఈ లోకంలో చిరాకుగా, చీకాకుగా, కష్టంగా, నష్టంగా ఉన్న ప్రతీదీ కూడా నీకు ఎంత మేలు చేసిందో ఆ పరలోక రాజ్యంలోనే నీకు జ్ఞానోదయం అవుతుంది ప్రియమైన సహోదరుడా, సహోదరి. ఓకే, ఇంక లాస్ట్లో ఇంకా ఏం జ్ఞానోదయం కలుగుతుందండి అంటే, దేవుని యందు ప్రియులారా, ఎందరో ఆత్మలు నీకన్నా తక్కువ పాపాలు చేసి నరకంలో ఉన్నారు. నువ్వు వాళ్ళకన్నా ఎన్నో ఎక్కువ పాపాలు చేసిన పాప సంకీర్తన వలన, పశ్చాత్తాపం చెందడం వలన, వాక్యాన్ని వినడం వలన, క్రైస్తవ విశ్వాసాన్ని అందిపుచ్చుకోవడం వలన నువ్వు మోక్షంలో ఉన్నావు అన్న గొప్ప సత్యం నీకు ఆ రోజున జ్ఞానోదయం అవుతుంది దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఓకే, సో ఇన్ని విధాలుగా పరలోక రాజ్యం, మోక్షములో పొందిన కృపావరములకు జ్ఞానోదయము కలుగుతుంది. ఎన్ని చూసాం? 7. ఇంకొక 2 చూసి ముగిస్తాం, టైం అవుతుంది కనుక. ఓకే, 8వది దేవుని యందు ప్రియులారా, మోక్ష రాజ్యంలో అంతులేని సంతృప్తి, అంతము లేని సంతృప్తి. ఓకే, ఇక్కడ ఈ లోకంలో ఒక ఐస్ క్రీమ్ తిన్నావు అనుకో, ఇంకొక ఐస్ క్రీమ్ తింటావా? అబ్బా ఇప్పుడే ఒకటి తిన్నాను, తిను అంటే తింటా. 3వ ఐస్ క్రీమ్ తినేసరికి వద్దురా బాబు నాకు వద్దు అనే. మొన్న ఈస్టర్ బ్లెస్సింగ్స్కి వెళ్ళినప్పుడు కాతేరులో అనుకుంటాను, ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటిలోని ఒక బాటిల్ కోకోనట్ వాటర్, ప్రతి ఇంట్లోని. మీరు అందరూ నా మీద పగబట్టారా ఏంటిది? అందరూ బాటిల్ కోకోనట్ వాటర్ ఇస్తే ఏమైపోతాను? మనకి ఒక దగ్గర తాగామనుకో, మా ఇంట్లో కూడా తాగాలి, వాళ్ళ ఇంట్లో తాగావు కదా అంటే ఎలాగవుతుంది? సో మనకి ఒకటి తాగేసరికి ఇనఫ్, ఇంక చాలు, ఇంక తాగలేం. కోరిక, సంతృప్తి, క్లోజ్ ద మ్యాటర్. కానీ పరలోకంలో కోరిక, సంతృప్తి, కోరిక, సంతృప్తి, 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 అది కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ లోకంలో ఒక మూవీ, ఒక డ్రామా, ఒక స్కిట్, ఒక కామెడీ, ఒక జోకు చూసినా విన్నా ఒకసారికైతే ఓకే, రెండోసారి కూడా ఓకే, మూడోసారి ఇంకా చాలు వదిలే అంటాం. కానీ పరలోకంలో దేవుని యందు ఇన్ హెవెన్ అంతము లేని సంతృప్తి. నువ్వు చూసిన ప్రతీదీ నువ్వు స్వీకరిస్తావు, సంతృప్తి పొందుతావు, మరలా పొందుకుంటావు, ఇంకొక సంతృప్తి వస్తుంది. అంటే ఒకసారి చూసినప్పుడు ఇచ్చిన ఆనందం, ఇంకొకసారి చూసినప్పుడు వచ్చిన ఆనందం రెండింటికి డిఫరెంట్ ఉంటుందంట.
అంతములేని సంతృప్తి, అంతములేని ఆనందం మోక్షరాజ్యంలో ఉంటుంది. సో ఇప్పటి వరకు 8 అంశాలు చెప్పాను. లాస్ట్ వన్ 9వది, దేవుని యందు ప్రియులారా, మోక్షరాజ్యం గురించి కాదు, మన గురించి. ఇటువంటి మోక్ష భాగ్యం కొరకు నమ్మిక కలిగి జీవించాలి, కష్టపడి జీవించాలి. మోక్షము కొరకై నమ్మిక, మోక్షము కొరకై పరిశుద్ధ శ్రమ, మోక్షము కొరకై నమ్మిక, మోక్షము కొరకై పరిశుద్ధమైన శ్రమ మనం పొందాలి. దేవుని యందు ప్రియులారా, రోమీయులకు రాయబడిన లేఖ 8వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. రోమీయులకు రాయబడిన లేఖ 8వ అధ్యాయం 18వ వచనం. ఇప్పుడు మనము పడుచున్న కష్టములు మనకు ప్రత్యక్షము చేయబడనున్న మహిమతో ఎంత మాత్రమును పోల్చదగినవి కావు. అరే, నువ్వు ఈరోజు మోకాలేస్తున్నావు, ఈరోజు ప్రార్థన చేస్తున్నావు, ఈరోజు చెమటలు పొందుతున్నావు, ఈరోజు ఉపవాసం చేస్తున్నావు. ఈ కష్టం ఆ ఆనందానికి అసలు సరిసమానమే కాదు. ఈ లోకంలో నువ్వు ఎన్ని కష్టాలు పడినా ఇట్స్ ఓకే. ఆ పరలోక ఆనందంతో పోల్చుకుంటే ఇప్పుడు మనం పడుతున్న ఈ కష్టములు మనకు ప్రత్యక్షం చేయబడిన మహిమతో ఎంత మాత్రమో పోల్చదగినది కాదు. కనుక ప్రియమైన సహోదరుడ సహోదరి, ఈ లోకంలో కష్టాలు, బాధలు మనందరికీ ఆనందాలుగా, ఆనందానికి పునాదులుగా మారుతూ ఉన్నాయి. యోహాను శుభవార్త 16వ అధ్యాయం 20వ వచనం. మీరు శోకించి విలపించుదురు ఈ లోకములో, కానీ లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషముగా మారును. చెప్పండి అందరూ, కానీ మీ దుఃఖము సంతోషముగా మారును. ఎన్ని కష్టాలు కలిగినా మోక్షరాజ్యం అంటూ ఒకటి ఉంది. అందులో ప్రవేశిస్తున్నాను, అందులో ప్రవేశించాలి అన్న సంతోషంతో మనం జీవించాలి. చిట్ట చివరిగా ఒక సంఘటన చెప్పి ముగిస్తాను. సెయింట్ మేరీ ఆఫ్ ఈజిప్ట్లో ఉన్నటువంటి ఒక మేరీ అనే భక్తురాలు, తపస్సు చేసుకున్నటువంటి భక్తురాలు 47 సంవత్సరాలు కఠోరమైన దీక్ష చేస్తూ, ఉపవాసం చేస్తూ, ప్రార్థన చేస్తూ ఉందంట. ఆమె ఒక గురువు గారు, జోసిముస్ అనే ఒక గురువు గారు వచ్చి అడుగుతా, అమ్మా 47 సంవత్సరాలు ఇన్ని కష్టాలు ఎలాగ పడ్డావు తల్లి అని అడిగితే ఆవిడంటుంది ఒకే ఒక మాట, మోక్షము ఉంది అన్న నమ్మకంతో. ఏంటిది? మోక్షము ఉంది అన్న నమ్మకంతో. నీవు ఈ లోకంలో పడుతున్న రోగాలు, బాధలు, కష్టాలు ఏమైనా కానీ గుర్తుంచుకో, మోక్షం అంటూ ఒకటి ఉంది. మోక్షములో ఇవేమి ఉండవు. మోక్షంలో ఆనందం ఏమి పోల్చుకోలేము. ఆ మోక్షాన్ని పొందుకోవాలన్న ఆశ మనలో ఉండాలి. పోయిన సంవత్సరం ఒకటి చెప్పిన, మళ్ళీ చెప్తున్నాను. నా ఫోన్లో లేదంటే నా డైరీలో మై విష్ లిస్ట్, నా కోరికలు, నా అవసరాలను రాసి పెట్టుకుంటాను. తీరితయిపోతే ఉంది, ఫ్రీయే కదా. ఆలోచించడానికి ఎందుకు కష్టపడాలి? డబ్బులు పెట్టాలా? లేదు కదా. సో నా ఆలోచనలు, నా కోరికలు, నా అవసరాలు లిస్ట్ రాసి పెట్టుకుంటా. దేవుడు ఎంత గొప్పవాడంటే ఒక 6 నెలల్లో, ఒక సంవత్సరంలో అన్నీ నెరవేరిపోతాయి. సంహౌ అన్నీ నెరవేరిపోతాయి. ఎందుకని? ఆశ కలిగి ఉన్నాను కదా. మంచి ఆశ అయితే దేవుడు ఇచ్చేస్తాడు. మోక్షంలో ప్రవేశించాలి అని ఆశ కలిగి ఉండండి. దేవుడు తప్పకుండా మీ ఆశలు నెరవేరుస్తాడు. వి షల్ ఆల్ మీట్ ఇన్ హెవెన్ వన్ డే. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రభు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.